వివాదాస్పద ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ అరెస్టుకు అమెరికా వారెంట్ జారీ చేసింది. భారత్లో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడానికి అదానీ గ్రూప్ వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులకు వేల కోట్లు లంచం ఇవ్వజూపినట్టు న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. గౌతమ్, ఆయన అల్లుడు సాగర్ అదానీతో పాటు మరో 6 వ్యక్తులు ఓ కంపెనీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. అరెస్టు వారెంట్ను కూడా జారీ చేసినట్టు అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ వెల్లడించింది. మరోవైపు అదానీ విషయంలో కాంగ్రెస్, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత కుబేరుడు అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైంది. మోసం, లంచం ఆరోపణలకు సంబంధించి యుఎస్ కోర్టు ఆయన అరెస్టుకు వారెంట్ కూడా జారీ చేసింది. భారత్లో సోలార్ పవర్ ప్రాజెక్టులు దక్కించుకోవడానికి అదానీ గ్రూప్ వివిధ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు $265 మిలియన్ ఉంటే భారత కరెన్సీ ప్రకారం 2238 కోట్లు లంచంగా ఇవ్వజూపినట్టు న్యూయార్క్లోని ఫెడరల్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. ఇదే విషయమై ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారానికి సంబంధించి గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు అదానీ గ్రీన్ ఎనర్జీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీతో పాటు మరో 6 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా అరెస్టు వారెంట్ కూడా జారీ అయినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రపంచ దేశాలు పునరుత్పాదక శక్తి రంగం వైపు అడుగులు వేస్తున్న క్రమంలో సౌర విద్యుత్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని అదానీ గ్రూప్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎలాంటి పోటీ లేకుండా కాంట్రాక్ట్ టెండర్లను దక్కించుకునేందుకు ఏపీ, ఒడిశా, తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ఉన్నతాధికారులకు అదానీ గ్రూప్ ప్రతినిధులు 2238 కోట్ల మేర లంచాలు ఆఫర్ చేసినట్టు అమెరికా FBI తన ఆరోపణల్లో వెల్లడించింది. తద్వారా వచ్చే 20 ఏళ్లలో కనిష్టంగా $2 బిలియన్ లబ్ధి పొందేందుకు అదానీ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆరోపించింది. ఈ లంచం సొమ్మును సేకరించడానికి బ్యాంకులు, పెట్టుబడిదారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మోసపుచ్చే ప్రయత్నాలు చేసినట్టు తెలిపింది. అమెరికా ఫెడరల్ కోర్టులో అదానీకి సంబంధించి ముఖ్యంగా 2 అభియోగాలు నమోదైనట్టు అంతర్జాతీయ పత్రిక రాయిటర్స్ తెలిపింది. తప్పుడు సమాచారం చూపించి $2 బిలియన్ మేర రుణాలకు ఆర్జీ పెట్టడం అందులో ఒకటి కాగా, అంతర్జాతీయ ఫైనాన్షియల్ సంస్థలు ఇచ్చిన భరోసాను చూపించి అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని మదుపర్లకు $1 బిలియన్ విలువైన బాండ్లను ఆఫర్ చేయటం రెండో అభియోగం. దీంతో న్యూయార్క్లోని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కోర్టు అదానీ, ఆయన అల్లుడు సాగర్ సహా 7 నోటీసులు జారీ చేసింది. అలాగే ఫెడరల్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించిన కారణంగా వీళ్ళిద్దరితో పాటు ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న అజూరా పవర్ అనే కంపెనీకి కూడా ఇదే కేసులో నోటీసులు పంపించినట్టు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఈ కేసులోని నిందితులు FBI, SEC దర్యాప్తును అడ్డుకోవడానికి కుట్ర పన్నినట్లు అమెరికా కోర్టు చెప్పడం గమనార్హం. కాగా అదానీ గ్రూప్ తాజా వ్యవహారం అమెరికాలోని ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఉల్లంఘన కిందకు వస్తుందని అక్కడి న్యాయ కోవిదులు చెబుతున్నారు. అమెరికా కంపెనీలు, వ్యక్తులు విదేశాల్లో అవినీతి పనుల్లో భాగం కాకుండా చూడడమే ఈ చట్టం లక్ష్యం. దీన్ని ఉల్లంఘిస్తే అమెరికాలో తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఒకవేళ అదానీ గ్రూప్ అక్రమాలు నిజమేనని తేలితే FCPA చట్టం ప్రకారం గౌతమ్ అదానీకి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు $2 మిలియన్ జరిమానా విధించవచ్చు. ఇందుకు 2008 నాటి సిమెన్స్ AG, 2012లో ఎలీ లిల్లీ ఫార్మా కంపెనీ తదితర కేసులను న్యాయ నిపుణులు ఉదహరిస్తున్నారు. అదానీతో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికి అవమానంతో పాటు అరిష్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు, భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూసిన మోసగాడు అదానీ అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇలాంటి దగాకోరుకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులివ్వడంలో మతలబేంటని మండిపడ్డారు. రామన్నపేటలో తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని, ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అదానీ ఎంత ఇవ్వజూపించాడో
మూసీలో ఆయన వాటా ఎంతో, అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలేంటో అన్నీ బయటపెట్టాలన్నారు. తెలంగాణ ఆస్తులను కొల్లగొట్టే కుయుక్తుల్లో బడే భాయ్, అదానీ భాయ్, కాంగ్రెస్ హైకమాండ్ వాటాలు ఎంతో చెప్పాలని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు కేటీఆర్. అదానీపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తొలిసారి స్పందించారు. అదానీని ప్రధాని మోదీ వెనకేసుకురావడంపై నిప్పులు చెరిగారు. ఎన్నిసార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని మోదీ అదానీ వైపేనా అని ప్రశ్నించారు. అఖండ భారతంలో అదానీకో న్యాయం, ఆడబిడ్డకు ఇంకో న్యాయమా అని నిలదీశారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను ఈజీగా అరెస్ట్ చేశారని, మరి ఆధారాలు ఉన్నా అదానిని అరెస్ట్ చేయటం మాత్రం కష్టమా అంటూ ప్రధాని మోదీని కవిత ఎక్స్ వేదికగా సూటిగా ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అదే ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ మళ్లీ పాతపాటే పాడారు. అటు కేంద్రంలో రాహుల్ అదానిని వ్యతిరేకిస్తుండగా, ఇటు రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రెడ్ కార్పెట్ తో ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడేమో లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదానీ అరెస్ట్ అవ్వాలి, ఆయనతో అంటగాగిన వాళ్ళెవరైనా, ఏ పార్టీ వారైనా శిక్షను ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే విచారణ జరపాల్సిందేనని రాహుల్ డిమాండ్ చేయటం గమనార్హం. जो भी इस मामले में इन्वॉल्व है उस पर कार्रवाई होनी चाहिए, चाहे वो कहीं का भी हो, कोई भी हो. आपने स्टेट्स के नाम लिए, राजस्थान भी इसमें इन्वॉल्व है. कुछ ही महीने पहले बीजेपी की सरकार ने इसी तरीके का कॉन्ट्रैक्ट राजस्थान में किया, एंड विच इज द अदर स्टेट, महाराष्ट्र में भी बीजेपी की सरकार ने ऐसा ही कॉन्ट्रैक्ट किया है. वही कॉन्ट्रैक्ट छत्तीसगढ़ में था. तो मेरा कहना है जहां भी ये हुआ है, चाहे ऑपोजिशन की सरकार हो, चाहे बीजेपी की सरकार हो, इन्वेस्टिगेशन होना चाहिए, पनिशमेंट होनी चाहिए. मगर मेन बात है, जो किंग पिन है, जो सेंटर है, उसको जेल में जाना चाहिए, अरेस्ट होना चाहिए, और उसका इन्वेस्टिगेशन होना चाहिए, इंटरोगेशन होना चाहिए, पता लगाना चाहिए कि इसके पीछे कौन है. కాంగ్రెస్ ఆడుతున్న డబుల్ గేమ్ పై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ ఏమో అదానీని, ఆయనతో అంటగాగిన వారిని అరెస్ట్ చేయాలంటున్నారు. కానీ దావోస్ వేదికగా రేవంత్ సర్కార్ అదానీ కంపెనీతో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం ఒప్పందం చేసుకుంది. అనంతరం స్కిల్ యూనివర్సిటీ కోసం అదానీ గ్రూప్ 100 కోట్ల రూపాయల విరాళాలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.